లావణ్య ర్యాండమ్స్. ఇవాళ నేను వచ్చేసాను హౌస్ ఆఫ్ వైడీకి. హౌస్ ఆఫ్ వైడి హౌస్ ఆఫ్ వైడి సారీ హౌస్ ఆఫ్ వైడి. ఇది వచ్చేసి కేపిహెచ్పిలోనండి. యాక్చువల్లీ హోమ్ నుంచి సేల్ చేస్తున్నారనమాట. హౌస్ ఆఫ్ వైడి ఏంటి స్పెషాలిటీ? వీ హ్యావ్ ఫ్రాక్స్ ఫ్రమ్ 499. చాలా చాలా ఎఫోర్డబుల్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ 3-piece సెట్ ఆల్సో స్టార్టింగ్ ఫ్రమ్ 799 అండ్ ద మాక్సిమం ప్రైస్ వాట్ వీ హ్యావ్ ఇస్ అరౌండ్ 1399. సో మాక్సిమం ప్రైస్ ఇట్ సెల్ఫ్ ఇస్ 1399. చాలా మంచి అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నాయి. అండ్ వీ హ్యావ్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట. ఫ్రాక్ మోడల్స్ కానీ 3-piece కానీ అయితే మంచి కలెక్షన్స్లో ఉన్నాయి. మంచి అఫోర్డబుల్ రేంజ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఫ్రీ షిప్పింగ్. ఇది స్టార్ట్ చేసి కూడా నేను 2 months అవుతుంది అంతే. అండ్ మంచి సేల్ అయితే బాగుంది, కానీ బిగ్గర్ సర్కిల్ కోసం ఇంకా అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే వి టుక్ దిస్ స్టెప్. నైస్. ఎందుకంటే అఫోర్డబుల్ రేంజ్ కాబట్టి చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఈ రేంజ్ అనుకోండి ఆలోచించుకుంటే తీసుకుంటారు, డైలీ వేసుకోవచ్చు, ఆఫీసెస్ కి మెయిన్లీ ఇంకా ఆఫీస్ గోయింగ్ పీపుల్ కోసం డైలీ వేర్ అదే నా మెయిన్ కాన్సెప్ట్. ఎందుకంటే యాజ్ ఎంప్లాయీ నాకు కూడా తెలుసు బయట ఎంతెంత ప్రైజెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో ఐ థాట్ దిస్ విల్ బి హెల్ప్ఫుల్ అనమాట. షూర్. సో మనకి ఇవాళ అయితే వీడియోలో ఫ్రాక్స్ 3 pieces. ఎస్, total collection. And anything below 1399. Yeah, everything is under 1399. The highest price itself is that. Okay, and free shipping kuda annaru free shipping, yeah. సో హోమ్ విజిట్స్ ఏమైనా ఉన్నాయా? యా, అంటే నాకు ఫీజిబుల్ అయిన టైంలో అయితే ఎలా ఉంది, మాక్సిమం ఆన్లైన్ లోనే ప్రిఫర్ చేయండి. మనం ఎందుకంటే పీస్ క్లియర్ గా చూపిస్తాము, సైజెస్ చెప్తాము, అండ్ దాని క్వాలిటీ ఏంటనేది కూడా మనం ఇక్కడే చెప్పేస్తాము. మాక్సిమం ఆన్లైన్ లో బుక్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఎక్కడికైనా షిప్పింగ్ చేసేస్తాం. షిప్పింగ్ నేను కొన్ని అయితే బెంగళూరు, చెన్నై కూడా సెండ్ చేసి ఉన్నాయి అనమాట. సో యా, ఎనీవేర్ ఐఎమ్ ఓకే టు షిప్. దెన్ ఫైన్. ఒకసారి మనం అయితే కలెక్షన్స్ చూసేద్దాం ఇప్పుడు 1 after 1. మీరైతే స్క్రీన్ షాట్స్ పంపించండి, నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, వెంటనే వాట్సాప్ చేసేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఫస్ట్ కలెక్షన్ అనమాట, మంచి కలంకారీ ఫ్రాక్ మోడల్. యోక్ పార్ట్ దగ్గర చూసుకుంటే మనకి ఇట్లాగా వీ నెక్ అయితే ఉందన్నమాట. హ్యాండ్స్ చూసుకుంటే హ్యాండ్స్ ఇట్లాగా షార్ట్ హ్యాండ్స్ ఉంటాయి, అలాంగ్ విత్ స్మాల్ బుట్ట షేప్ లో ఉంటాయి అనమాట. కింద మనకు ఒకటి బ్యాండ్ లాగా అయితే ఉంటుంది. అండ్ దామన్ పార్ట్లో చూసుకుంటే ఇట్లా ఫ్రిల్స్ అయితే ఉన్నాయి అనమాట. లైనింగ్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే మెటీరియల్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్. కలంకారీ మోడల్, ప్యూర్ కలంకారీ కాటన్. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రింట్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇదనమాట. ప్రైస్ వచ్చేసి 499. 499 కి ఫ్రాక్ మోడల్, మంచి అఫోర్డబుల్ రేంజ్ అనమాట. హోల్సేల్ ప్రైసెస్ లోనే. అవును, నాకు పడ్డ రేట్ కి ఇచ్చేస్తున్నాను మాక్సిమం, ఎలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్. మన సెకండ్ కలెక్షన్ అనమాట, ఫ్రాక్ మోడల్. నెక్ చూసుకుంటే ఇట్లా రౌండ్ నెక్ అలాంగ్ విత్ వీ షేప్ ఇన్ ద మిడిల్. యోక్ పార్ట్ చూసుకుంటే యోక్ పార్ట్ అంతా కూడా డిఫరెంట్ కలర్, మల్టీ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి ఇలాగా ప్యారెట్ డిజైన్స్ అనమాట యూజ్ చేశారు. ఎంబ్రాయిడరీతో వచ్చేస్తుంది మొత్తం ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ లా యూజ్ చేశారనమాట. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్, అండ్ హ్యాండ్స్ కూడా ఇక్కడ చిన్న లేస్ అయితే ఇచ్చారు, సేమ్ అదే ఎంబ్రాయిడరీ అయితే ఉందన్నమాట. మొత్తం మనం ఓవరాల్ ఫ్రాక్ అయితే చూసుకుంటే చిన్న చిన్న బూటీస్, వైట్ కలర్ బూటీస్ అయితే యాడ్ చేశారు, చాలా బాగుంది, మంచి హైలైటింగ్ గా ఉందన్నమాట. ఇది దీనికి కూడా లైనింగ్ అయితే అక్కర్లేదు, ఎందుకంటే మెటీరియల్స్ ఇస్ వెరీ థిక్, చాలా థిక్ గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. మొత్తం ఇట్లా మనకైతే ఫ్రాక్ మోడల్ ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 649. సైజ్ అవైలబుల్ వచ్చేసి ఎక్సెల్. మనకి దీంట్లో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది 649కే ఇదనమాట. ఇంకొక కలర్, దీనికైతే మంచి రస్ట్ ఆరెంజ్ కి మంచి కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు, చాలా బ్రైట్ కలర్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకొక కలర్ వచ్చేసి ఇలా ఆలివ్ గ్రీన్, అట్లా కొంచెం లక్స్ గ్రీన్ టైప్ లో అయితే ఉన్నాయి. అండ్ మనకి థ్రెడ్స్ వచ్చేసి డిఫరెంట్ కాంట్రాస్ట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు, సేమ్ అదే ఎక్సెల్ సైజ్. మనకైతే రైట్ హ్యాండ్ సైడ్ ఒక పాకెట్ అయితే ఉందన్నమాట, ఒక బిగ్ సైజ్ పాకెట్ అయితే ఉంది. ఇది వైట్ కలర్ బూటీస్ ఇవ్వడం వల్ల అయితే మంచి హైలైటింగ్ గా ఉందన్నమాట, వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది. ఇంకొక కలర్ కూడా ఉంది దాంట్లో, ఇంకొక కలర్ లాస్ట్ కలర్ పింక్ అనమాట. టోటల్ 4 కలర్స్ ఉన్నాయి, అండ్ ఎక్సెల్ సైజ్. దీనికి కూడా మంచి పికాక్, అది ప్యారెట్ డిజైన్ అయితే ఉందన్నమాట. కలర్ థ్రెడ్స్ ఏవైతే యూజ్ చేశారో బాగా కనిపిస్తుంది, మంచి హైలైటింగ్ గా ఉంది. ఇది మొత్తం ఓవరాల్ ఫ్రాక్. ఇది ప్రైస్ వచ్చేసి 649. ఇది నెక్స్ట్ పీస్ అనమాట, కలంకారీ ఫ్రాక్. చూస్తే కలంకారీలా లేదనమాట, బట్ ఇది అవును మంచి ఆఫీస్ వేర్ అట్లా వేసుకోవడానికి కూడా బాగుంటాయి, సింగిల్ పీస్ లా కూడా యూజ్ చేసేయచ్చు.
మన యోగ్ పార్ట్ అయితే మంచి హైలైటింగ్ గా రెడ్ కలర్ ప్యాచ్ వర్క్ అయితే చేశారు అండ్ వీ హ్యావ్ పోట్లీ బటన్స్ ఇన్ మిడిల్, చాలా బాగుంది. అండ్ మొత్తం ఇట్లా కర్దానా అండ్ దెన్ వీ హ్యావ్ లేస్ డీటెయిలింగ్ ఆల్సో. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే ఉంటాయి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది, మంచి యునిక్ గా ఉంది. అండ్ మనకు దామన్లో వచ్చేసి ఒక లేస్ అండ్ ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశారనమాట, చాలా బాగుంది. ఇదైతే ఆల్రెడీ ఒక సెట్ అయితే మనకు సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది సెకండ్ బండిల్ మళ్ళీ యాడ్ చేశాను కలెక్షన్ లో. ఇది వచ్చేసి మనకి ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 699 అండి, చాలా చాలా ఎఫోర్డబుల్ రేంజ్ అని చెప్పొచ్చు. 699. సైజెస్ ఎట్లా? సైజెస్ దీంట్లో అయితే ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సెకండ్ బండిల్లో. నెక్స్ట్ వెరైటీ అండి, ఇది బాందిని స్టైల్లో వస్తుంది. అవును, మంచి బాందిని అన్నమాట. పింక్ కలర్ దానికి మనకి బీజ్ కలర్ బాందిని ప్రింట్ అయితే ఇచ్చారు. నెక్ పార్ట్ అంతా కూడా మంచి హైలైటింగ్ గా ఉంది, ఇట్లా బకెట్ నెక్ లా ఉందన్నమాట. ఇలా మనం టై చేసుకోవడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మొత్తం అంతా కూడా వస్తుంది పైన లైన్స్, కొంచెం వీ నెక్ స్టైల్లో ఇచ్చారు. డ్రెస్ అంతా 2 టైర్ ఫ్రాక్ లా వస్తుందండి. ఇట్లా టైర్స్ అయితే ఉన్నాయి, వేసుకుంటే మంచి కాంబినేషన్ అయితే బాగుంది, వేసుకుంటే మంచి లుక్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 699 అండి. ఇది కూడా 699. అవును, దీనికి కూడా లైనింగ్ అయితే ఉంటది అనమాట. లైనింగ్ ఇచ్చారు, లైనింగ్ ఉంది. ఇది కూడా కాటన్ దే, మంచి కంఫర్టబుల్ గా అయితే ఉంటది అనమాట వేసుకున్నా కూడా. ఇది 699 అలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్. సైజ్ వచ్చేసి ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్. స్క్రీన్ షాట్ పెట్టేసండి విత్ సైజ్. నెక్స్ట్ వన్, ఇది వచ్చేసి నెక్స్ట్ అనమాట, మల్చందేరి. మనకి నెక్ చూసుకుంటే ఇట్లా నెక్ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. మంచి రస్ట్ ఆరెంజ్ పైన వైట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారనమాట, చాలా బాగుంది. అండ్ యోక్ పార్ట్ చూసుకుంటే కూడా మనకి 2 బ్యూటిఫుల్ ఎలిఫెంట్స్ అయితే ఇచ్చారు, చాలా బాగుంది. అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్, మస్టర్డ్ ఎల్లో కలర్ బూటీస్ అయితే యాడ్ చేశారనమాట, చాలా బాగుంది చూడటానికి కూడా. ఇది వచ్చేసి కంప్లీట్ ఫ్రాక్ మోడల్, కింద చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే అటాచ్ చేశారనమాట. మనకి లోపల అయితే ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అటాచ్ అయి ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సేమ్ మనకి అదే ఇట్లాగా ఫ్రిల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇట్లా టై చేసుకోవడానికి మనకి బోత్ సైడ్స్ థ్రెడ్స్ అయితే అటాచ్ చేశారు. ఇది ప్రైస్ వచ్చేసి 799 అండి. సైజెస్ వచ్చేసి ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్, చాలా చాలా ఎఫోర్డబుల్ రేంజ్. ఇది వేసుకున్నా కూడా చాలా అంటే మనం ఫుల్ డ్రెస్, 1 పీస్ ఫుల్ డ్రెస్ వేసుకుంటాం కదా అలా ఉంటుంది, ఫుల్ లెంత్ లో ఉంటుంది, చాలా బాగుంటుంది. మల్చందేరి కదా? మల్చందేరి. ఇది కూడా మల్చందేరి. ఇది కూడా మల్చందేరి. ఓ నైస్. మల్చందేరిలో బ్యూటిఫుల్ వర్క్ అండి, సేమ్ మగ్గం వర్క్ లానే ఉంది. అవును, వేసుకున్నా కూడా చాలా బాగుంటది. నైస్. కలర్ కూడా బ్యూటిఫుల్ గా అవును, చాలా డిఫరెంట్ కలర్స్ అన్ని యూజ్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా అండి ఈ ప్రైసింగ్ కి స్మూత్ గా ఉంది. అవును, చాలా బాగుంది ఇది. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ అంతా చూసుకుంటే కూడా మంచి డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అనమాట యూజ్ చేసి ఇట్లా ఎంబ్రాయిడరీ అయితే చేశారు. నెక్ వచ్చేసి రౌండ్ నెక్. అండ్ హ్యాండ్స్ చూసుకుంటే మనకి బుట్ట హ్యాండ్స్లో అయితే ఇచ్చారనమాట, చాలా యూనిక్గా అయితే ఉన్నాయి. కింద ఒక బ్యాండ్లో అయితే ఉంది. ఇట్లా మనకి యోక్ పార్ట్ కింద దామన్ పార్ట్ చూసుకుంటే ఇట్లా గ్రేడియంట్ షేడ్స్ అయితే ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ లైనింగ్ ఇన్ సైడ్, ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలాగ సేమ్ అవే ఫ్రిల్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ థ్రెడ్స్ టు టై ఇన్ ద బ్యాక్. ప్రైస్ వచ్చేసి ఇది 799 అండి. సైజ్ అవైలబుల్ వచ్చేసి లార్జ్ ఒకటే ఉంది. సింగిల్ సైజ్ సోల్డ్ అవుట్. అవును, మాక్సిమం అంటే చాలా మంది హౌస్ విజిట్ అవి చేసి తీసేసుకున్నారు అనమాట ట్రై చేసి. సో ఒక సైజే ఉంది అది. నెక్స్ట్ ఫ్లోరల్ లో వస్తుందండి, ఇది రేయాన్ కాటన్. రేయాన్ కాటన్ బాగుంది. ఇది కూడా ఇదైతే ఫుల్ లెంత్ ఫ్లోర్ లెంత్ ఉంటుంది అనమాట, బాగుంటుంది సింగిల్ పీస్. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ చూసుకుంటే మొత్తం కూడా కర్దానా డిజైన్ అండ్ దెన్ స్మాల్ మిర్రర్స్ అయితే అటాచ్ చేశారు, చాలా బాగుంది. నెక్ చూసుకుంటే కొంచెం హై నెక్ ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ స్మాల్ వీ ఇన్ ద మిడిల్. హ్యాండ్స్ చూసుకుంటే ఫుల్ హ్యాండ్స్ ఉంటాయండి. అండ్ దెన్ వీ హ్యావ్ స్మాల్ లేస్ అయితే అటాచ్ చేశారు. ఇదనమాట మొత్తం మనకి డ్రెస్ అంతా కూడా గోల్డ్ అండ్ బ్లూ కలర్ ఎంబ్రాయిడరీ అయితే ఉందన్నమాట. అండ్ దెన్ కింద దామన్ పార్ట్లో చూసుకుంటే మనకి లేస్ అయితే అటాచ్ చేశారు, ఒక మంచి కలర్ తోనే బ్లూ కలర్ తోనే లేస్ అయితే అటాచ్ చేశారు. నైస్, బాగుంది. ఓవరాల్ గా చూస్తుంటే మంచి కలర్ఫుల్. అవును, వేసుకుంటే కూడా మంచిగా బాగుంటది. ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. మొత్తం బ్యాక్ కూడా మనకి అదే ప్రింట్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇది ప్రైస్ వచ్చేసి 799, మీడియం సైజ్ అవైలబుల్. ఓకే, ఫ్రీ షిప్పింగ్ కదా? ఫ్రీ షిప్పింగ్. చాలా అఫోర్డబుల్ గా ఉన్నాయండి, ఒకటి రెండు తీసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి కాటన్. ఇది ఖాదీ కాటన్. ఖాదీ కాటన్ వేసుకుంటే కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటది.
ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్ గా అవును డిఫరెంట్ గా ఉంది. నెక్ చూసుకుంటే మనకి చైనా కాలర్ లాగా ఉంది అండ్ దెన్ వీ హ్యావ్ ఎ వి షేప్ ఇన్ ద మిడిల్. మొత్తం మనకి ఇట్లా వర్క్ చూసుకుంటే యోక్ పార్ట్ అంతా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు అండ్ దెన్ వీ హ్యావ్ ఎ పర్ల్ డీటెయిలింగ్, మధ్య మధ్యలో పర్ల్స్ అవి యూజ్ చేశారు. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. అండ్ మంచి ఫ్యాన్సీగా కూడా ఉంది, అంటే ఒక పక్క ట్రెడిషనల్ గా ఉంది, ఇంకో పక్క ఫ్యాన్సీగా కూడా ఉంది. ఇట్లా అన్ని షెల్స్ డిజైన్స్ గవ్వలు అంటారు కదా అవి యూజ్ చేశారు అండ్ దెన్ వీ హ్యావ్ మిడిల్ లో పర్ల్స్ అవి యూజ్ చేశారు అనమాట. చాలా బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ అ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, అసలు ట్రాన్స్పరెంట్ కూడా హ్యాండ్ చూసుకుంటే మనకి ఇట్లాగా ఇక్కడ కూడా చిన్న బుట్టలా అయితే ఉంటది, ఫ్రిల్స్ ఉన్నాయి అండ్ దెన్ ఇక్కడ ఎండ్ లో కూడా మనకి ఇట్లా డీటెయిలింగ్ అయితే ఇచ్చేసారనమాట. ఇది బ్యాక్ అన్నమాట. ఓకే, ఇది ప్రైస్ వచ్చేసి 799. ఇది కూడా 799 సింగిల్ కలర్. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి రోమన్ సిల్క్ పైన రా సిల్క్ తో అయితే హైలైట్ చేశారండి. మంచి ఇది గ్రే కలర్, యాష్ కలర్ అంటారు కదా ఆ కలర్ పైన పింక్ కలర్ అయితే యూజ్ చేశారు, ప్యాచ్ వర్క్ లాగా అయితే యూజ్ చేశారు. అండ్ నెక్ చూసుకుంటే మనకి రౌండ్ నెక్ విత్ వి షేప్ ఇన్ ద మిడిల్ అయితే ఉందన్నమాట. ఇట్లా ఫ్రిల్స్ లాగా లేదండి, ఇట్లా కొంచెం అంటే హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా బాగా ఫిట్టింగ్ అది బాగుంటది అనమాట. అంబ్రిల్లా అట్లా ఉంది. మనకి కింద సైడ్ డామన్ సైడ్ లో చూసుకుంటే సేమ్ అదే పింక్ కలర్ ప్యాచ్ అయితే యూజ్ చేసి ఇట్లా అయితే హైలైటింగ్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఉంది అనమాట. ఓకే, నైస్. సో ఇది కొంచెం ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. అవును, ఇది పింక్ కలర్ మనం రావడం వల్ల మంచి ట్రెడిషనల్ వేర్ లా ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ థ్రెడ్స్ ఇన్ ద బ్యాక్ టు టై. మనకి రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఒక పాకెట్, ఫుల్ లెంత్ పాకెట్ అయితే ఉందన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 799 అండి. ఇది కూడా 799. చాలా ఎఫోర్డబుల్ రేంజ్, మంచిగా ఉంది. ఇది వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. చూస్తే కొంచెం డల్గా ఉంటుందేమో అనిపిస్తుంది కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా ఫ్రాక్ మోడల్, ఫుల్ లెంత్ వస్తుంది. ఫుల్ లెంత్ అండ్ ఇది సైజ్ వచ్చేసి బిగ్ సైజెస్ అన్నమాట. అంటే 3XL 4XL 5XL ఆ సైజెస్ లో ఇది ఒకటే ఉందన్నమాట. ఇంకా లాస్ట్ పీస్ మంచి రెడ్ కలర్ పైన పింక్, మంచి టొమాటో పింక్ అనుకోవచ్చు. మంచి టొమాటో పింక్ పైన వైట్ కలర్ బూటీస్ అయితే యాడ్ చేశారు. అండ్ దెన్ నెక్ పార్ట్ చూసుకుంటే చిన్న చిన్న 0 సైజ్ మిర్రర్స్ అయితే, ఫాయిల్ మిర్రర్స్, ఇవి రియల్ మిర్రర్స్ ఏం కాదు. సో ఆ మిర్రర్స్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ టై చేసుకోవడానికి అయితే ఫ్రంట్లో ఇలాగ 2 థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మొత్తం మనకి బాడీ పార్ట్ అంతా చూసుకుంటే ఒక మీడియం సైజ్ బూటీస్ లాగా ఫ్లవర్ బూటీస్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది. కింద దామన్ పార్ట్లో అయితే మనకి సేమ్ అదే క్రోషియా లేస్ అయితే యాడ్ చేశారండి. మెటీరియల్ అయితే చాలా థిక్గా ఉంది, లైనింగ్తో కూడా అసలు అవసరం లేదు. డ్రెస్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అవే మనకి బూటీస్, బిగ్ సైజ్ బూటీస్ అయితే అటాచ్ చేస్తారు. మనకి ఇట్లాగా ఫ్రాక్ అయితే టై చేసుకోవడానికి 2 థ్రెడ్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 799 అండి. ఓకే, యాక్చువల్గా బిగ్ సైజెస్ అంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ సైజ్ కన్నా 100-200 వేరియేషన్ ఉంటుంది, బట్ ఇప్పుడు అన్నీ ఒకటే ప్రైసింగ్. అవును, ఇవి వచ్చేసి ఫీడింగ్ డ్రెస్సెస్ లాగా అనమాట, గౌన్స్ లాగా. ఓకే, ఫీడింగ్ జిప్స్ వచ్చాయి, 2 సైడ్స్ కూడా జిప్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ వరకు ఉంటాయి అనమాట ఓపెన్ అయితే. ఓకే, మొత్తం ఫుల్ ఓపెన్ ఉంటుంది, ఫ్రీగానే ఉంది జిప్ కూడా. అవును, అంటే పట్టేయడం అట్లా ఏం లేదనమాట. చాలా బాగుంది. ఇది ప్రైస్ వచ్చేసి 599. సైజ్ వచ్చి కొంచెం పెద్ద సైజులో తీసుకున్నాను, ఎందుకంటే ఏమైనా ష్రింక్ అయినా కూడా ఫ్రీగా ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఇది బ్యాక్ సైడ్ అనమాట. సేమ్ అవే బూటీస్ అయితే కంటిన్యూ అయిపోయాయి. దీంట్లో మనకి 2 కలర్స్ అయితే ఉన్నాయి. 2 షేడ్స్ వచ్చాయి, గ్రీన్ అలాగే మెరూన్. ఇది ఎంత ప్రైస్? 599. నెక్స్ట్ కలెక్షన్ అనమాట. మంచి జార్జెట్ మెటీరియల్. జార్జెట్ మెటీరియల్ మీద అనార్కలి స్టైల్, కలి కాదు అంబ్రెల్లా స్టైల్లో వచ్చింది. ఈ ఒక పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేసి మంచి హైలైటింగ్ గా ఉందన్నమాట. ఇది 2 పీస్ సెట్. జస్ట్ దుపట్టా అయితే వచ్చేస్తుంది అనమాట. దుపట్టా కూడా మనకి ఇట్లా లేస్ అయితే అటాచ్ చేశారు. దుపట్టా అండ్ టాప్ అంతే, ప్యాంట్ ఉండదు అనమాట. ఇది ఇట్లా హ్యాండ్స్ అయితే ఉన్నాయన్నమాట. హ్యాండ్స్ కి లైనింగ్ లేదు, మంచి మెటీరియల్ జార్జెట్, మంచి ఫ్లోయింగ్ లో ఉంది. ఇది బ్యాక్ సైడ్ అనమాట. 2 పీస్ సెట్ లాగా వస్తుంది. 2 పీస్ సెట్. కింద మనం వేరేది ఏమన్నా లైక్ గోల్డ్ లెగ్గిన్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. షిమ్మర్ లెగ్గిన్స్ కూడా వస్తున్నాయి కదా, సో అవైనా యూజ్ చేసుకో. అండ్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఇన్ సైడ్. ఇది ప్రైస్ వచ్చేసి 799. అంతేనా? అంతే. మంచి డిఫరెంట్ కలర్, మంచి కలర్ అయితే చాలా బాగుంది అనమాట. జస్ట్ 2 పీస్ సెట్.
సో నెక్స్ట్ వన్ ఇది 3 పీస్ సెట్టేనా? ఇది 3 పీస్ సెట్. మంచి ఎల్లో కలర్, లెమన్ ఎల్లో లాంటి కలర్, షైనింగ్ మెటీరియల్ అన్నమాట. మనకైతే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే యూజ్ చేశారనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ పర్ల్స్ ఇన్ మిడిల్. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. కింద దామన్ పార్ట్లో చూసుకుంటే కూడా మనకి ఇలా 3 ఫ్లవర్ బంచెస్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ కింద అయితే మనకి ఇట్లా నెట్ పైన అయితే ఇట్లా డీటెయిలింగ్ అయితే ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ ఇన్సైడ్. ఓకే, 3/4 హ్యాండ్స్ కూడా వచ్చాయి. హ్యాండ్స్ అయితే 3/4. ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇవన్నీ స్ట్రైట్ కట్. ప్యాంట్ చూసుకుంటే మనకి ఇట్లా ప్యాంట్ కూడా హైలైటింగ్ గా మంచి నెట్ పైన అయితే ఇట్లా వర్క్ అయితే చేశారు. చాలా బాగుంది డీటెయిలింగ్. అలాగే దుపట్టా కూడా, దుపట్టా వచ్చేసి మనకి ఇట్లా షేడెడ్ దుపట్టా అయితే ఉందన్నమాట. పింక్ అండ్ దెన్ ఎల్లో. ఓకే, సీక్వెన్స్ వస్తుందండి దుపట్టా మధ్యలో సీక్వెన్స్ వర్క్ అయితే ఉందన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 799 అండి. సైజ్ వచ్చేసి ఆల్ సైజెస్ ఆర్ అవైలబుల్. స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ షేర్ చేసేయండి వెంటనే. అండ్ అలాగే నెక్స్ట్ వన్ ఇది కూడా 3 పీస్ సెట్ వస్తుంది. ఇది కూడా 3 పీస్ సెట్. మంచి లావెండర్ పైన మనకి వైట్ అండ్ దెన్ గోల్డ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే చేస్తారనమాట. ఇది చాలా డీసెంట్ గా బాగుంటది వేసుకున్నా కూడా. హ్యాండ్స్ వచ్చేసి 3/4 హ్యాండ్స్. అండ్ హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అదే ఫాయిల్ ప్రింట్ అయితే కంటిన్యూ అయిపోయింది. అండ్ దెన్ దామన్ పార్ట్ అయితే మంచి హైలైటింగ్ గా 3 ఫ్లోరల్ డిజైన్స్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. ఫాయిల్ ప్రింట్ కంటిన్యూ అవుతుంది. మనకి ఇట్లా లైనింగ్ చూసుకుంటే ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఉంది. ఇది కూడా స్ట్రైట్ కట్ మోడలే. బ్యాక్ సైడ్ కూడా మంచి హైలైటింగ్ గా సేమ్ అవే మనకి చిన్న చిన్న బూటీస్ అండ్ ఫ్లవర్ బూటీస్ అయితే కంటిన్యూ అయిపోయాయి. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఓవరాల్ గా ఇక్కడైతే ఒక ఫ్లవర్ లా ఇచ్చారనమాట. చాలా బాగుంది లుక్ అయితే. వేసుకుంటే కూడా మంచి డీసెంట్ గా అయితే ఉంటది. ఇది ప్యాంట్. వన్ సైడ్ వచ్చేసి టైబుల్ థ్రెడ్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి స్ట్రెచబుల్ గా ఉందన్నమాట. దుపట్టా కూడా సేమ్ సెల్ఫే వచ్చేస్తుంది. సేమ్ లాంగ్ దుపట్టా అండి అది. అవును, చాలా పెద్ద దుపట్టా ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ టాజిల్స్ ఆన్ 4 sides. టాజిల్స్ అయితే అటాచ్ అయిపోయి వేసుకున్నా కూడా చాలా మంచిగా ఉంది. ఇది డీసెంట్ షేడ్. అవును, మంచి కలర్. అండ్ దెన్ ప్లెయిన్ గా ఇవ్వలేదు దుపట్టా అంతా కూడా. దుపట్టాకి చిన్న చిన్న బూటీస్ అవి యాడ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 999 అండి. జస్ట్ 999 లో సెట్ కంప్లీట్ గా 3 పీస్ సెట్. సైజెస్ అన్ని ఉన్నాయి. సైజెస్ ఇది ఒకటే ఉంది, లార్జ్ ఒకటే ఉంది. నెక్స్ట్ పీస్ ఇది మంచి జార్జెట్ లోనే కదా. అవును, చాలా మెత్తగా ఉంది. ఇది పట్టుకున్నా కూడా మంచి జార్జెట్ మెటీరియల్ లో. జార్జెట్ లోనే పార్టీ వేర్ కలెక్షన్ అనేది. చూసుకుంటే రియల్ మిరర్స్ అండ్ దెన్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. నెక్ కూడా డిఫరెంట్ గా పాట్ నెక్ లా ఉందన్నమాట. చాలా బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ స్మాల్ బటన్ అన్నమాట. ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా షోల్డర్ ఆర్మ్ సైజ్ లో ఇచ్చారనమాట. బాగుంది అది కూడా. అండ్ దెన్ ఇట్లా మనకి హ్యాండ్స్ కి అయితే సేమ్ అదే వర్క్ అయితే కంటిన్యూ అయిపోయింది. ఇది కూడా 2 పీస్ సెట్ అనమాట. దీనికి కూడా ప్యాంట్ రాదు. ఇది మొత్తం కింద అయితే మనకి ఇట్లాగా కింద వైర్ పీకో స్టైల్లో వస్తుందండి. కొంచెం వేవీ మోడల్ లో ఉంటుంది. అలాగే దీనికి దుపట్టా కూడా గేరా కూడా చాలా మంచి గేరా ఉంది, పెద్దగా వస్తుంది. అండ్ దెన్ లైనింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, జార్జెట్ కాబట్టి మోస్ట్లీ జార్జెట్ వాటికి అన్నిటికీ లైనింగ్స్ ఇస్తారు. ఇది బ్యాక్ సైడ్. దుపట్టా చూసుకుంటే మనకి మంచి బెనారసి దుపట్టా అయితే ఇచ్చారు. చాలా హైలైటింగ్ గా ఉంది. బాగుంది, ట్రెడిషనల్ గా వస్తుంది. వీవింగ్ స్టైల్లోనే. అలాగే మధ్యలో అంతా సీక్వెన్స్ బూటీస్ కూడా వచ్చాయి. చాలా బాగుంది ఇది. అవును. ఇది ప్రైస్ వచ్చేసి 999 అండి. ఆల్ ద సైజెస్ ఆర్ అవైలబుల్. ఓకే, ఇది వచ్చేసి నెక్స్ట్ పీస్ అన్నమాట. స్ట్రైట్ కట్. స్ట్రైట్ కట్ లోనే డీసెంట్ అండి. కొంచెం స్కిన్ షేడ్ లో వస్తుంది. అవును, మంచి లైట్ కలర్ అన్నమాట. వేసుకుంటే చాలా బాగుంటది. నెక్ పార్ట్ చూసుకుంటే ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే ఉంది. అండ్ దెన్ పింక్ కలర్ థ్రెడ్, నియాన్ పింక్ లాగా అయితే యూజ్ చేశారనమాట. ఎంబ్రాయిడరీ చాలా బాగుంది. మనకైతే ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అవైలబుల్ గా ఉంది. కింద కూడా వర్క్ వస్తుంది. కిందంతా కూడా దామన్లో కూడా ఫుల్ వర్క్ ఉంది. బాటమ్ వచ్చేసి మనకి బోత్ సైడ్స్ కూడా స్ట్రెచబుల్ ఎలాస్టిక్ ఉందన్నమాట. దుపట్టా అయితే మంచి హైలైటింగ్ దుపట్టా ఇచ్చారు. సీక్వెన్స్ లోనే వచ్చేస్తుంది. అవును, మొత్తం కూడా మనకి ఇట్లా దుపట్టా అంతా కూడా మనకి ఇట్లా యాష్ కలర్ అండ్ దెన్ పీచ్ కలర్, పింక్ కలర్ యూజ్ చేసి క్రీపర్స్ వచ్చేసాయండి. దాని మీద సీక్వెన్స్ ఇచ్చారు డ్యూయల్ షేడ్ లేను. చాలా బాగుంది దుపట్టా. ఇది కూడా ప్రైస్ 999. ఓకే,
ఫ్రీ షిప్పింగ్ అండి, ఇంకా మీరు ఎక్స్ట్రా ఏం పే చేయాల్సిన అవసరం లేదు షిప్పింగ్కి. ఇప్పుడు మళ్ళీ రోమన్ సిల్క్ అయితే మంచి హైలైటింగ్ అవుతుంది, మార్కెట్లో ఎక్కడ చూసినా రోమన్ సిల్క్ యూజ్ చేస్తున్నారు. ఓకే. సో రోమన్ సిల్క్ మీద మంచి పీచ్ కలర్ అనమాట, బాగుంది కలర్. ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే చేస్తారు. రౌండ్ నెక్, హ్యాండ్స్కి కూడా సేమ్ అదే లేస్ వర్క్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది, ఇది కలర్ కూడా కాంబినేషన్ బాగుంది అనమాట. మనకి బాగుంది కింద సీక్వెన్స్ లా వస్తుందండి, లేస్ లాగా. ఇది మనకైతే లోపల లైనింగ్ అయితే అటాచ్ చేశారు. వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది సేమ్ అదే కలర్. ప్యాంట్ అయితే మనకి బోత్ ఇట్లా ఎలాస్టిక్, బోత్ సైడ్స్ ఎలాస్టిక్ అయితే ఉంది. దుపట్టా వచ్చి మంచి కాంట్రాస్ట్ కలర్ దుపట్టా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది దుపట్టా. ఫుల్ అంటే చాలా పెద్ద దుపట్టా ఇచ్చారనమాట, లెంత్ విడ్త్ కూడా చాలా బాగుంది. ఇది వేరే దాని మీద దేని మీద పేర్ చేసుకున్నా కూడా చాలా బాగుంటది. అండ్ దెన్ హైలైట్ ఏంటంటే మొత్తం ఇట్లా చిన్న చిన్న స్టోన్, అవును చాలా బాగుంది. స్టోన్స్ లాగా వస్తాయి ఓవరాల్ గా. మనకి ఇట్లా లేస్ కూడా అటాచ్ చేశారనమాట, 4 సైడ్స్ కూడా ఇట్లా లేస్ ఉంది. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. ఇది ప్రైస్ వచ్చేసి 999. ఇది వచ్చేసి మనకి బిగ్ సైజెస్లో అవైలబుల్గా ఉందండి, 3XL, 4XL, 5XLలో. ఇది మొత్తం యోక్ పార్ట్ చూసుకుంటే ఇట్లా లైట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి మంచి హైలైటింగ్ చేశారు. అండ్ దెన్ లోపలైతే కద్దానా వర్క్ అయితే ఉందన్నమాట మొత్తం ఇదంతా కూడా. దామన్ పార్ట్లో చూసుకుంటే ఇది చాలా హైలైటింగ్గా యాపిల్ కట్ అంటారు కదా, అట్లా అనమాట డిజైన్ అయితే ఇచ్చారు. మనకి ఇట్లాగా కట్ వర్క్ అయితే స్కేలపింగ్ చేశారనమాట మొత్తం అంతా. 3 సైడ్స్ స్కాలప్ లో వస్తుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ ఫుల్ లెంత్ లైనింగ్ ఇన్ సైడ్. ఓకే. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ హ్యాండ్స్ ఉంటే మంచిగానే వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చేసి ప్లెయిన్ ఉంటుంది. సెల్ఫ్ బాటమ్ అండ్ సెల్ఫ్ దుపట్టా అంతే. దుపట్టా వచ్చేసి దీని కూడా ఇప్పుడు పార్టీ వేర్ దుపట్టాస్ లాగా వస్తున్నాయి కదా, మోస్ట్లీ ఆర్గాన్జా దుపట్టా అండి, ఇలా అన్నమాట. కట్ వర్క్ అయితే ఉంది. ఒక సైడ్ అయితే ఫుల్ ఇట్లా ఎంబ్రాయిడరీ అయితే చేస్తారనమాట. ఇది ఎంతండి ప్రైస్? ఇది కూడా 999. బిగ్ సైజెస్ ఇవన్నీ బిగ్ సైజేనా? ఈ రెండు బిగ్ సైజ్, మిగతావన్నీ నార్మల్. ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట, లైట్ పీచ్ వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్. ఈ ఒక పార్ట్ అంతా కూడా మంచిగా ఇక్కడ డిజైనింగ్ అయితే ఇచ్చారు. అండ్ 3 ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చారనమాట. చాలా బాగుంది డీటెయిలింగ్ అయితే. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ లైనింగ్ ఇన్ సైడ్. సేమ్ అదే కలర్ ప్యాంట్ అయితే ఉంది. దుపట్టా కూడా సేమ్ మనకి ఇట్లా నెట్ అయితే ఉందన్నమాట. ఓకే. ఇది డిజైన్ చాలా బాగుంది. మంచిగా ఫ్లోరల్స్ కూడా వచ్చాయి. అవును, కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో బాగా హైలైట్ అవుతుంది దుపట్టా. వేసుకుంటే కూడా మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది దుపట్టా. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 999 అండి. వచ్చేసి కాటన్ అనమాట. మనకి యోక్ పార్ట్ అంతా కూడా ఇట్లాగా బెంటిక్స్ డిజైన్ అండ్ దెన్ ఫ్లవర్ బంచెస్ లో అయితే ఇచ్చారు. అండ్ దెన్ వీ హ్యావ్ కాసు టైప్ హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి. కింద దామన్ పార్ట్లో చూసుకుంటే మనకి ఇట్లా సేమ్ అదే ప్యాచ్ వర్క్ లాగా అయితే ఉందన్నమాట. ఇది లైనింగ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్. ఇది బ్యాక్ సైడ్ మనకి ఇట్లా టై చేసుకోవడానికి 2 థ్రెడ్స్ అయితే అటాచ్ చేశారనమాట. సేమ్ అదే సెల్ఫ్ కలర్ ప్యాంట్ అయితే ఉంది. ప్యాంట్ అండ్ దుపట్టా కూడా సేమ్ కాటన్ లోనే వస్తుంది. కాటన్ది మంచి దుపట్టా అన్నమాట, లాంగ్ లెంత్ వస్తుంది. ఫుల్ లెంత్ దుపట్టా అయితే ఉందన్నమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇది ప్రైస్ వచ్చేసి 1045 అండి, కాటన్ది. అండ్ దెన్ అనార్కలి టైప్ అన్నమాట, మనకి ఏం కట్టలేదు. 1045 ఇస్ ద కాస్ట్ విత్ ఫ్రీ షిప్పింగ్. చాలా ఎఫోర్డబుల్ రేంజ్. ఇది వచ్చేసి మల్చందేరి, ఇది కూడా ఫ్రాక్ మోడలే. ఇలా టైర్గా ఉంటుంది అనమాట. అండ్ దెన్ నెక్ పార్ట్ చూసుకుంటే మనకి ఇట్లాగా ప్యాచ్ వర్క్ అయితే చేశారనమాట. డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఉంటాయి. మనకి లైనింగ్ అయితే అటాచ్ చేశారు అనమాట. డ్రెస్ అంతా కూడా సింగిల్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్లా టెంపుల్స్ కి ఏదైనా వెళ్ళేది ఉంటే అట్లా ఇట్లా దుపట్టాతో అది పేర్ చేసుకున్న బాగుంటుంది. దుపట్టా వచ్చేసి మనకి ఇట్లా కేరళ స్టైల్ మోడల్ అంటారు కదా, అట్లా అయితే ఉంది. ఫుల్ లెంత్ అంటే పెద్ద దుపట్టానే వచ్చింది. ఇది ప్రైస్ వచ్చేసి 1099 విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. మంచి డాబు కాటన్ కి థిక్ పింక్ కలర్ అనమాట. చాలా బాగుంది. డీటెయిలింగ్ చూసుకుంటే నెక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లాగా కాపర్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు. అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే ఒక ఫ్లోరల్ బంచ్ అయితే ఒకటి ఉంది. అండ్ దెన్ సేమ్ అదే కలర్ థ్రెడ్ అయితే ఇట్లాగా యాడ్ చేశారు అనమాట. ఇది ఫ్రాక్ మోడలే. ఫ్రాక్ మోడల్, మోస్ట్లీ ఫ్రాక్ మోడల్సే ప్రిఫర్ చేస్తాం. ఇది వచ్చేసి డాబు కాటన్ కాబట్టి లైనింగ్ అక్కర్లేదు, చాలా థిక్గా ఉంది మెటీరియల్. సేమ్ అదే సెల్ఫ్ కలర్ దుపట్టా, చాలా మంచి కాటన్ దుపట్టా. అండ్ దెన్ స్ట్రైట్ ప్యాంట్, పింక్ కలర్ సెల్ఫ్ ప్యాంట్ అయితే ఉందన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 1099 అంతేనా.
నెక్స్ట్ ఇది స్ట్రైట్ కట్ వస్తుంది. ఇది కూడా స్ట్రైట్ కట్, చాలా హైలైటింగ్ గా అయితే ఉందన్నమాట. కాంట్రాస్ట్ కదా, బ్లాక్ మీద లైట్ షేడ్స్. మంచి బ్లాక్ కలర్ అండ్ షైనింగ్ అవుతుంది అనమాట. ఇది నైట్ టైం పార్టీస్కి అది వేసుకున్నా కూడా బాగా లుక్ ఉంటుంది. మనకి ఇట్లా డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి వర్క్ చేశారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఉందన్నమాట. సేమ్ అదే కలర్ ప్యాంట్ అయితే ఉంది. అండ్ దుపట్టా కూడా చూసుకుంటే మంచి హైలైటింగ్గా ఉందన్నమాట. ఫుల్ లెంత్ అంటే చాలా పెద్ద దుపట్టానే వచ్చింది. అండ్ దెన్ వీ హ్యావ్ కట్ వర్క్, వన్ సైడ్ అంతా కట్ వర్క్ వస్తుంది. చాలా బాగుంది, ఇది మంచి హైలైటింగ్ ఉంది. అండ్ షైనింగ్ కూడా బాగుంది అనమాట. అక్కడక్కడ బూటీస్ అయితే యాడ్ చేశారు దుపట్టాలో. ఇది ప్రైస్ వచ్చేసి 1099 అండి. 1099. ఇది వచ్చేసి మల్చందేరి ఫ్యాబ్రిక్. ఇట్లా యోక్ పార్ట్ అంతా చూసుకుంటే మనకి ఇట్లా కర్దానా వస్తుంది, కర్దానా. అండ్ దెన్ వీ హ్యావ్ థ్రెడ్ వర్క్. అండ్ దెన్ 3/4 స్లీవ్స్ కూడా వచ్చాయి. ఇట్లా దామన్ పార్ట్లో చూసుకుంటే ఇట్లా ప్లెయిన్ ఉంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ఉంది. సేమ్ అదే కలర్ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దెన్ దుపట్టా చూసుకుంటే మనకి బెనారసి దుపట్టా విత్ గోల్డ్. అండ్ దెన్ ఈ మెహందీ గ్రీన్ కలర్ దానిపైనకి గోల్డ్ కలర్ ఇవ్వడం వల్ల మంచి కాంట్రాస్ట్గా బాగుంది అనమాట. వేసుకున్నా కూడా మంచి హైలైటింగ్గా ఉంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1099 అండి. అంతేనా? ఇది నెక్స్ట్ పీస్, మంచి బెర్రీ ప్లమ్ షేడ్ అంటారు కదా అదనమాట. మొత్తం యోక్ పార్ట్ చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దెన్ మనకి కింద అయితే పర్ల్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అంటే డార్క్ కలర్ బేస్ పైన ఇలా పింక్ కలర్ అవన్నీ యూజ్ చేయడం వల్ల చాలా బాగుంది. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ అదే థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చాలా బాగుంది. సేమ్ సెల్ఫ్ ప్యాంట్ అయితే ఉంది. అసలు ఈ ప్రైసింగ్ లో మీకు ఇంత డిజైన్స్ అనేది రావండి, బట్ బాగా తీసుకొచ్చారు. ఇదనమాట దుపట్టా అంతా కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న బూటీస్ అయితే యాడ్ చేశారు. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ప్రైస్ 1099. ఓకే, 3 పీస్ సెట్. ఇది నెక్స్ట్ కలెక్షన్లో. ఇది కూడా 3 పీస్ సెట్. ఇది కూడా 3 పీస్ సెట్. సింగిల్ ఫ్రాక్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. మొత్తం ఇట్లా గ్రీన్ కలర్ది అనమాట, కాటన్ది. నెక్ పార్ట్ చూసుకుంటే మంచి సిల్వర్ కలర్ వర్క్ అయితే చేశారు. చిన్న ఫాయిల్ మిర్రర్స్ అంటారు కదా, అవి యూజ్ చేశారు. చాలా బాగుంది. అండ్ దెన్ మనకి మిడిల్లో చూసుకుంటే ఇట్లా జాకెట్లా ఉందన్నమాట. ఇది రిమూవబుల్ ఏం కాదు, స్టిచ్డే. వీ హ్యావ్ థ్రెడ్స్ ఇన్ మిడిల్. మనకి మొత్తం ఓవరాల్ డ్రెస్ చూసుకుంటే ఒక మీడియం సైజ్ బూటీస్ లాగా అయితే అటాచ్ చేశారు రౌండ్గా. అండ్ దెన్ దామన్ పార్ట్లో అయితే మనకి క్రోషియా లేస్ అయితే ఉంది. ఇది లైనింగ్ ఏం అక్కర్లేదండి, మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ థిక్. ఇది బ్యాక్ సైడ్ అనమాట. మనకైతే థ్రెడ్స్ అటాచ్ చేసుకోవడానికి ఉన్నాయి. సేమ్ ఇలా ఫ్రాక్ లైన్ యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అవును, సింగిల్ ఫ్రాక్ లాగా బాగుంటుంది. ఇది ప్యాంట్ మీద అయితే మనకి చిన్న బూటీస్ అయితే యాడ్ చేశారు. ఇది ఫుల్ లెంత్ పెద్ద దుపట్టానే వచ్చారనమాట. దుపట్టా అంతా కూడా మనకి గ్రీన్ అండ్ దెన్ వైట్ కలర్ బాందిని వర్క్ ఉందన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసి 1099 అండి. కాటన్ది. ఇది ఇప్పుడు మంచి ఫేమస్ అయిందండి, జ్యోతి కాటన్ అనేసి చాలా మంది యూజ్ చేస్తున్నారు. అట్లా అన్నమాట, జ్యోతి కాటన్ లో. ఇది కూడా ఫ్లోరల్ లోనే వస్తుంది. ఇది కూడా ఫ్లోరల్ది. ఇట్లా నెక్ పార్ట్ చూసుకుంటే నెక్ అంతా కూడా మనకి వైట్ అండ్ పీచ్ పింక్ కలర్ అయితే థ్రెడ్స్ యూజ్ చేశారు. అండ్ దెన్ మనకి కూడా ఇక్కడ కూడా ఒక ప్యాచ్ వర్క్ లా ఉందన్నమాట. కింద కూడా సేమ్ అదే, చాలా కంఫర్టబుల్ గా ఉంది. డే అంతా వేసుకున్నా కూడా చాలా బాగుంటది. అండ్ దెన్ వీ హ్యావ్ ఎ పాకెట్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఇది బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే, మొత్తం ఇట్లా కంటిన్యూ అయిపోతుంది వర్క్, ప్రింట్ అనమాట. ఇది ప్యాంట్ చూసుకుంటే ఇట్లా ప్యాంట్ అను చున్నీ మనకి లెహరియా ప్యాటర్న్ అంటారు కదా, అట్లా ఉంది. దుపట్టా అయితే కూడా చాలా పెద్ద దుపట్టా అయితే ఉందన్నమాట. ఇది కూడా లెహరియా స్టైల్లోనే ఉంది, బోర్డర్స్ లాగా ఇచ్చారు. మళ్ళీ మనకి సైడ్స్ అయితే ఇట్లా బోర్డర్స్ లాగా ఉందన్నమాట. వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా కంఫర్టింగ్ అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 1199 అండి. అంతేనా? ఓకే. లైనింగ్ ఏం అక్కర్లేదు, మెటీరియల్ అయితే థిక్గా ఉంది. ఇది వచ్చి నెక్స్ట్ పీస్ డాబు కాటన్, మంచి లైట్ కలర్ అనమాట. డాబు కాటన్ పైన ఇది మొత్తం లైట్ కలర్ పైన ఇట్లా డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేస్తారు. అండ్ దెన్ వీ హ్యావ్ ఫాయిల్ మిర్రర్స్ అనమాట. హ్యాండ్స్ కూడా సేమ్ అవే వర్క్ అయితే ఉన్నాయి. ఇట్లా మనకి ఫ్రాక్ మోడల్, సెల్ఫ్ వీవింగ్ అంటారు కదా, సో అట్లా అయితే మొత్తం ఫ్రాక్ అంతా ఉందన్నమాట, డ్రెస్ అంతా ఉంది. లైనింగ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ అదే వీవింగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది మనకి ప్యాంట్, సెల్ఫ్ ప్యాంట్. అండ్ మనకి ఏంటంటే ఇక్కడ కాంట్రాస్ట్ దుపట్టా అనమాట. దుపట్టా అయితే మంచి హైలైటింగ్ గా ఇచ్చారు, కాంట్రాస్ట్ లో వస్తుంది.
అండ్ దెన్ వీ హ్యావ్ చిన్న చిన్న బంచెస్ లాగా అయితే ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చేసారు అనమాట. దుపట్టా పెద్దగా వస్తుంది, లెంత్ కానీ విడ్త్ కానీ మంచిగా ఉంది, బాగుంటుంది వేసుకుంటే. యా, ఇది ప్రైస్ వచ్చేసి 1199 విత్ ఫ్రీ షిప్పింగ్. ఇది కూడా డాబో కాటనే అండి, మంచి కాఫీ బ్రౌన్ కలర్ అంటారు కదా అట్లా అన్నమాట. మనకి ఇక్కడ చిన్న చిన్న మిరర్స్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ బాడీ అంతా చూసుకుంటే మనకి ఇట్లా ఒక సింగిల్ ఫ్లవర్ డిజైన్ లాగా ఉంది. కింద చూసుకుంటే ఇట్లా సేమ్ అదే ఏ లైన్ మోడల్ అనమాట. లైనింగ్ కూడా అక్కర్లేదు ఎందుకంటే థిక్గానే ఉంది మెటీరియల్. ప్యాంటుకి కూడా మనకి సేమ్ అదే ఒక ఫ్లవర్ బంచ్ అయితే ఇచ్చేసారు. దుపట్టా చూసుకుంటే మనకి సేమ్ అదే కంటిన్యూ అవుతుంది, సేమ్ డిజైన్ వస్తుంది, సేమ్ కలర్ సేమ్ డిజైన్. వేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా కంఫర్ట్గా ఉంటుంది, డే అంతా కూడా క్యారీ చేయొచ్చు ఈజీగా. చాలా బాగుంటుంది అనమాట డిజైన్. ఇది వచ్చేసి 1199. ఓకే, ఇది వచ్చేసి సేమ్ నేను వేసుకున్న డ్రెస్, 3-piece సెట్. 3-piece సెట్. ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. అవును, సింగిల్ ఫ్రాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది. ఇది మల్చందేరి అనమాట. మల్చందేరి పైన వైట్ అండ్ దెన్ బ్లాక్ కలర్ ఎంబ్రాయిడరీ అయితే చేశారు. చిన్న చిన్న స్టోన్ వర్క్ లాగా అయితే ఉందన్నమాట, చాలా బాగుంది. నైస్, బాగుంది, చాలా బాగుంది. వైట్ బ్లాక్ కాంబినేషన్ కదా ఇది, ఇంకా ఎవర్ గ్రీన్. దుపట్టా అలాగే బాటమ్ కూడా వస్తుంది. దుపట్టాకి కూడా మనకు అలాగా సేమ్ అదే వైట్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేశారు. ఫైన్, ఆల్ 2 సైడ్స్ వస్తుందండి. ఆల్ సైడ్స్ అయితే మనకి ఇట్లా స్కాలప్ డిజైనింగ్ అయితే ఉంది, మొత్తం బాగుంటుంది అనమాట. ఇది కూడా 1199. మన నెక్స్ట్ కలెక్షన్లో 3-piece సెట్ అనమాట. యోక్ పార్ట్ అంతా చూసుకుంటే మనకి డిఫరెంట్ కలర్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి ఇట్లాగా జాకెట్ మోడల్లో ఉంది, కానీ ఇదేం రిమూవబుల్ ఏం కాదు, అటాచ్ చేసింది. అండ్ దెన్ వీ హ్యావ్ థ్రెడ్స్ టు టై అండ్ ద మిడిల్. ఇది మొత్తం ఇట్లా దామన్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. అండ్ దెన్ లైనింగ్తో కూడా అవసరం లేదు, మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ థిక్. బ్యాక్ సైడ్ ఇలా సేమ్ ప్లెయిన్ ఉంటుంది. అండ్ సేమ్ అదే కలర్ ప్యాంట్ అయితే ఉందన్నమాట. మల్చందేరి. దుపట్టా చూసుకుంటే మనకి అదే సేమ్ కలర్ దుపట్టా తోటి మనకి పింక్ కలర్ బూటీస్ అయితే అటాచ్ చేశారు, చాలా హైలైటింగ్గా ఉంది. వేసుకుంటే కూడా మంచి కాంబినేషన్ అయితే బాగుంటుంది అనమాట. ఇది ప్రైస్ వచ్చేసి 1299 అండి. 1299 అండి. ఇది నెక్స్ట్ పీస్, ఇది కూడా మల్చందేరి. మల్చందేరిదే. మల్చందేరిలో బాగుందండి, డస్కీ లావెండర్ అంటారు కదా అలా ఉంటుంది. యోక్ పార్ట్ అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వర్క్ వస్తుంది, టోటల్ థ్రెడ్ వర్క్ అండ్ అవుట్లైనింగ్ కర్దానాతో ఇచ్చారు. 3/4 హ్యాండ్స్ అండి, ఫ్రాక్ మోడలే మొత్తం. అవును, ఇది లైనింగ్ ఉంటుంది అన్నమాట, ఫుల్ లెంత్ లైనింగ్ అయితే అటాచ్ అయి ఉంటుంది. ఈ డ్రెస్కు హైలైట్ వచ్చేసి దుపట్టా అనమాట, మంచి ఇట్లాగా బ్రష్ ప్రింట్ లాగా అయితే ఉంటుంది, బ్రష్ పెయింటింగ్ లా వస్తుందండి మనకి లుక్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అనమాట. ప్యాంట్ వచ్చేసి మనకి సెల్ఫ్ కలర్ ప్యాంటే ఉంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 1299. ఇది నెక్స్ట్ పీస్, మంచి గ్రీన్ కలర్, గ్రీన్ లో వస్తుంది. అండ్ మధ్యలో అంతా ఎంబ్రాయిడరీ బుటీస్ అండి ఇవి. ఓకే, ఇట్లా మనకి డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న పింక్ కలర్ బుటీస్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ ఇట్లా యోక్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లోరల్ బంచెస్ లో అయితే ఉన్నాయన్నమాట. లైనింగ్ అయితే అవైలబుల్ గా ఉంది మనకి లోపల. ఓకే, మల్చందరి కదండి, లైనింగ్ ప్రొవైడ్ చేస్తారు జనరల్ గానే. ఇది బ్యాక్ సైడ్ సేమ్ సెల్ఫ్ కలర్ ప్యాంట్ అయితే ఉంది. దుపట్టా చూసుకుంటే మనకి మంచి హైలైటింగ్ గా 2 సైడ్స్ స్కాలప్ లో వస్తుంది. పింక్ కలర్ బూటీస్ అయితే అటాచ్ చేశారు, చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇది ప్రైస్ వచ్చేసి 1299 అండి. ఆల్ ద సైజెస్ ఆర్ అవైలబుల్. ఒకసారి సైజెస్ గురించి నాకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి వాట్సాప్లో అయితే పింక్ చేయండి, అంటే సైజ్ అవైలబిలిటీ ఉందా లేదా, అండ్ మీ సైజ్ గురించి కూడా, అంటే మీ రిక్వైర్డ్ సైజెస్ ఏంటి అనేది నాకు ఒకసారి డిఎం చేస్తే నేనైతే ఆన్సర్ చెప్తాను. ఇది వచ్చేసి నెక్స్ట్ చందేరి అనమాట. ఇవి మోస్ట్లీ సిల్క్ లో ఉన్నాయి, కానీ మనమైతే చందేరి తీసుకున్నాము. ఇది రియల్ మిర్రర్ తో వస్తుంది, వైట్ కలర్ అనమాట, మంచి నావీ బ్లూ కి వైట్ కలర్, అలాగే కింద టాజల్స్ కూడా వచ్చాయి. సేమ్ అదే సెల్ఫ్ ప్యాంట్ వీవింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. మనకి దుపట్టా చూసుకుంటే వైట్ కలర్ టాజిల్స్ అయితే వచ్చాయన్నమాట. సేమ్ కలర్ యాక్చువల్లీ కాంబినేషన్ అంతా, బట్ టాజిల్స్ హైలైట్ అవుతున్నాయి. అవును, వేసుకుంటే చాలా బాగుంటుంది, లుకింగ్ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ప్రైస్ 1299 అండి. 1299 ఓన్లీ. అలాగే నెక్స్ట్ స్కిన్ షేడ్ లో అండి, ఇది
మంచి బీచ్ కలర్ అంటారు కదా, అలాగా కలీ మోడల్. మనకి ఇలా యోగ్ పార్ట్ అంతా చూసుకుంటే డిఫరెంట్ థ్రెడ్స్ అయితే యూజ్ చేసి లైట్ పింక్, డార్క్ పింక్ ఇట్లా వర్క్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. అండ్ మొత్తం మనకి ఓవరాల్ డ్రెస్ చూసుకుంటే ఇట్లాగా ఫ్లవర్ సీక్వెన్స్ అయితే అటాచ్ చేశారు. సేమ్ అవే బిగ్ బంచెస్ అయితే కింద అటాచ్ అయి ఉన్నాయండి. లైనింగ్ ఫుల్ లెంత్ లైనింగ్ అయితే ఉంది. వేసుకుంటే కూడా చాలా కంఫర్టింగ్ గా ఉంటుంది. ఇది అనార్కలి మోడల్ అనమాట. సేమ్ అదే కలర్ ప్యాంట్ అయితే ఉంది. దుపట్టా చూసుకుంటే మనకి 4 సైడ్స్ అయితే ఇట్లాగా లేస్ అయితే అటాచ్ చేస్తారు. మంచి లెంతీ దుపట్టా అయితే ఉంది. 4 సైడ్స్ వస్తుంది సీక్వెన్స్ కూడా. ప్యాచ్ వర్క్ లా అయితే ఉందన్నమాట ఇట్లాగా. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 1299 అండి. ఆల్ ద సైజెస్ ఆర్ అవైలబుల్. ఇది వచ్చేసి నెక్స్ట్ పీస్. మంచి పికాక్ గ్రీన్ కలర్ అంటారు కదా, మంచి డార్క్ షేడ్. ఇట్లా మనకి యోగ్ పార్ట్ అంతా కూడా ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ కర్దానా డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ దెన్ సైడ్స్లో మనకి చిన్న ఫ్రిల్స్ అయితే ఉన్నాయి. అండ్ దెన్ బాడీ మొత్తం చూసుకుంటే చిన్న బూటీస్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఏ కాటన్ లైనింగ్ అయితే ఇన్సైడ్. హ్యాండ్స్ కూడా ఇట్లా 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారనమాట. ఇది సెల్ఫ్ కలర్ ప్యాంట్ అయితే ఉంది. దుపట్టా చూసుకుంటే చాలా హైలైటింగ్గా మనకి గోల్డ్ కలర్ సీక్వెన్స్ అండ్ దెన్ ఇట్లా లేస్ అయితే అటాచ్ చేశారు. చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ 1299. ఇది వచ్చేసి నెక్స్ట్ పీస్ అనమాట. కలీ మోడల్లోనే వస్తుంది కదా. అవును, సేమ్ కలీ మోడల్లోనే. మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట. చాలా బాగుంది. మంచి డార్క్ కలర్. మనకి ఇట్లా పోట్లీ బటన్స్ అయితే అటాచ్ చేశారు. అండ్ దెన్ యూ షేప్ మొత్తం ఇట్లా స్పాట్ షేప్లో ఉంటుంది ఇదనమాట. కలీజ్ ఉంటే అండ్ దెన్ వీ హ్యావ్ ఎ లైనింగ్ ఇన్సైడ్. హ్యాండ్స్ చూసుకుంటే మంచి డీటెయిలింగ్ అయితే బాగుందండి. హ్యాండ్స్ దగ్గర డీటెయిలింగ్ వస్తుంది. ఎంబ్రాయిడరీ బాగా ఇచ్చారు. హెవీగా గోల్డ్ కలర్ బాగుంది. మొత్తం ప్లెయిన్ చేసి హ్యాండ్స్ వరకు నెక్ పార్ట్ హైలైటింగ్ చేశారనమాట. మనకి సెల్ఫ్ అదే కలర్ ప్యాంట్ అయితే ఉంది. అండ్ దెన్ వీ హ్యావ్ అ స్మాల్ ప్యాచ్ వర్క్ హియర్ ఆల్సో. హైలైటింగ్ వచ్చేసి దుపట్టా అండి. మంచి కాంట్రాస్ట్ దుపట్టా అయితే ఇచ్చారు. చాలా బాగుంటుంది. చాలా డీసెంట్ కలర్ అనమాట. అండ్ దెన్ వీ హ్యావ్ అ స్మాల్ బూటీస్. మొత్తం ఇట్లా స్కేలప్ డిజైనింగ్ అయితే ఇచ్చి అండ్ దెన్ బూటీస్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి 1299. ఇది వచ్చేసి మన లాస్ట్ పీస్ అండి. మంచి డార్క్ పింక్ కలర్. హ్యాండ్స్ ఇట్లా అంతా చూసుకుంటే నెక్ పార్ట్ అంతా చూసుకుంటే ఇట్లా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే యూజ్ చేశారు. అండ్ దెన్ డ్రెస్ అంతా కూడా మనకి సేమ్ అదే గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఉంది. చాలా బాగుంది. ఇట్లా దామన్ పార్ట్లో చూసుకుంటే మంచి బిగ్ లేస్ అయితే అటాచ్ చేశారనమాట. నైట్ టైం పార్టీస్కి అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దెన్ వీ హ్యావ్ ఫుల్ లెంత్ లైనింగ్. బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. బ్యాక్ సైడ్ సేమ్ ఇలాగా ప్లెయిన్ ఉంటుంది అనమాట. సేమ్ అదే కలీ మోడల్ అయితే ఉంది. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ వరకు ఉన్నాయండి. బాటమ్ విచిత్ర సిల్క్ లోనే వస్తుంది. అవును, విచిత్ర సిల్క్. సేమ్ అదే లేస్ అయితే అటాచ్ చేస్తారు. మనకి దుపట్టా కూడా మంచి హైలైటింగ్ గా ఉంది. సీక్వెన్స్. ఇవే డ్రెస్సెస్ యాక్చువల్గా మనం ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసుకుంటే 1899, 1799 ప్రైస్లో అయితే ఉన్నాయి. కానీ మనం అయితే చాలా అఫోర్డబుల్ రేంజ్లో అయితే ఇస్తున్నాము. ఇదైతే 1399 అలాంగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి. ఆల్ ది సైజెస్ ఆర్ అవైలబుల్. వేసుకున్నా కూడా చాలా హైలైటింగ్గా బాగుంది అనమాట. ఇది మంచి పార్టీస్కి దేనికన్నా కూడా వేసుకోవచ్చు.